జిల్లా తూర్పు అడ్వైజర్గా ఉండేవాడిని నేను స్థాపించాం. తర్వాత ఈ ముఖ్య ఉద్దేశం అంటే ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు ఎక్కువగా ఉన్నందున తూర్పు కాపులు ఎక్కువ ప్రాతినిధ్యం లేదు కాబట్టి మేము ఈ సభాముఖంగా అన్ని పార్టీల వారికి తూర్పు కాపులకు న్యాయం చేయవలసిందిగా ఈ అంశంలో అని చెప్పి విజ్ఞప్తిస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా కూడా చాలా అన్ని పార్టీల వారికి ఈ సభాముఖంగా మా తూర్పు కాపులకి తగిన సీట్లు కేటాయించి తెలుగుకు చూస్తూ ఏర్పాటు ఉన్నాం కాబట్టి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం సార్ సభాముఖంగా. రాష్ట్ర తూర్పు సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తూర్పు కాపులకి ఉత్తరాంధ్రలో సీట్లు పంపకం విషయంలో చాలా అన్యాయం. ప్రతి పార్టీ కూడా ముఖ్య పార్టీ అన్ని కూడా అన్యాయం జరుగుతుంది. మరి ఆ విషయంలో ఉత్తరాంధ్రలో ఎక్కువ ఓట్లు గల ప్రాధాన్యత గల నియోజకవర్గాల్లో మరి ఇక్కడ చూస్తే భీములపట్నం నియోజకవర్గంలో ఎక్కడి నుండో వచ్చినటువంటి ప్రతినిధులను అక్కడ పెట్టడానికి చూస్తున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ ఈ విశాఖపట్నం జిల్లాలో తూర్పు కాపులు ఎక్కువ మంది ఉన్నారు. ప్రత్యేకించి భీములపట్నంలో తూర్పు కాపులు ఎక్కువగా ఉన్నందున అక్కడ తూర్పు కాపులకి ముఖ్యమైనటువంటి పార్టీలు తూర్పు కాపులకి కేటాయించాలని ముఖ్యంగా కోరుతున్నాము. మరి అదేవిధంగా ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో కూడా తూర్పు కాపులు అతి ఎక్కువగా ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మరి తూర్పు కాపులకి ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తూర్పు కాపులకి ఏ పార్టీ అయినా ఇవ్వక తప్పదని మేము రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం తరఫున మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఏదో ఎక్కడి నుండో ఏ ఇతర జిల్లాల నుండి వచ్చినటువంటి నాయకులకి ఇవ్వడం అది కరెక్ట్ కాదు. మా సంక్షేమ సంఘం తరఫున ఏకదాటిగా మా తూర్పు కాపులకు ఇచ్చేటట్టుగా అయితే మేము గెలిపించి మీ అధ్యక్షుల వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుల వాళ్ళకి మేము అప్పచెప్పగలిగే శక్తి ధైర్యం ఉన్నటువంటి తూర్పు కాపుల్లో ఆ సమర్థత ఉండేదని మా సంఘం తరఫున చెప్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ విషయాలని ప్రభుత్వం దృష్టికి మరి పార్టీ నాయకులకి చేరేటట్టు చేస్తారని ఈ ప్రెస్ ప్రతినిధులందరినీ కోరుతూ ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ లో ముఖ్య ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మరి మిగిలిన విషయాలు మా కార్యదర్శి గారు రాష్ట్ర కార్యదర్శి చెప్తారు. నా పేరు లోహిత్, రాష్ట్ర కార్యదర్శి ముఖ్య కార్యదర్శి తూర్పు కాపు ఎక్కువగా ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు ఎక్కువగా ఉండడం వల్ల మాకు న్యాయం జరగట్లేదు. మాకు ఏంటంటే వైజాగ్ జిల్లాలో కనీసం ప్రతి నియోజకవర్గంలో తూర్పు కాపులు ఎక్కువగా ఉన్నారండి. రెండైనా కేటాయించమని కోరుతున్నామండి. భీమిలి ముఖ్యంగా మేజర్ కమ్యూనిటీ అంటే మేజర్ భీమిలి ఇప్పించవలసిందిగా భీమిలి, చోడవరం, అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మాకు ఉన్నారండి. ప్రతి కాన్స్టిట్యున్సీ ఈస్ట్ వెస్ట్ కూడా భీమిలిలో నేను ఎక్కువ ఉన్నా కనుక భీమిలితో పాటు మిగతా సీట్లు ఇవ్వాలని కోరుతున్నాం. మేజర్ భీమిలి. గట్టిగా మిత్రులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, నా పేరు మంత్రి రమణమూర్తి.
నేను తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి. మా సొంత ప్లేస్ చీరుపల్లి నియోజకవర్గం. అంటే ముఖ్యంగా ఈరోజు మీ సమావేశంలో తెలియజేసింది ఏమన్నా, పెద్దలు గౌరవనీయులు మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మరియు జనసేన అధినేత గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న పరిస్థితుల రీత్యా అప్పట్లో బాగా ఎవరో వచ్చి చేసుకున్నారంటే ఆ రోజు పదవులు మాకు తెలియదు. సాధారణంగా మేము కూడా ఇప్పుడిప్పుడే చదువులు అవ్వచ్చు, ఇప్పుడిప్పుడే ముందుకెళ్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేము కూడా టోటల్గా ఉన్న ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా దాంట్లో ఎట్టి పరిస్థితులు కూడా తూర్పు కాపులకి 3 జిల్లాలు తీసుకుంటే 14 సీట్లు తప్పనిసరిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే 3 ఎంపీ సీట్లు కూడా ఉత్తరాంధ్రలో ఉన్న 4 ఎంపీ సీట్లు కూడా ఎట్టి పరిస్థితులు కూడా 2 ఎంపీ సీట్లు అయితే తూర్పు కాపులకి ఇవ్వాలి. అన్ని పార్టీలు కూడా ఇస్తే దానికోసం ఇప్పుడు ఏంటంటే విచిత్రం ఏంటంటే విజయనగరం తీసుకుంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా ఓసీలకు ఇస్తున్నారు, అలాగే వైసీపీ కూడా ఓసీలకు ఇస్తే ఇక్కడ తూర్పు కాపులు ఎంతమంది ముందు కూడా తూర్పు కాపులు అవసరం లేకపోతే బీసీ నేతలు మా మిత్రులు ఉన్నారు, యాదవాస్ ఉన్నారు, పప్పులేవాస్ ఉన్నారు, వాళ్ళకైనా సహాయం చేయండి తప్ప అంతా ఓసీలకు ఇస్తే మా పరిస్థితి ఎప్పుడు కూడా మీ వెనకాల మేము పలకను పోయడమేనా? మా పరిస్థితి ఇంతేనా? మేము రావడానికి లేదా? ఏదో 2-3 సీట్లు ఇవ్వడం ఆగిపోవడం. ఆ పరిస్థితులు ఆ 2-3 సీట్లు అయినప్పుడు కూడా మేము గెలవడం కాదు, మాకు పరిస్థితులు కొంచెం డివైడ్ చేయడం పరిపాలన జరిగేది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా కొన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లు వచ్చి అలాగే వీళ్ళు అవ్వచ్చు తూర్పు ఇచ్చి, అలాగే చీర్పు నియోజకవర్గానికి ఇంకా ఓసీ నుంచి వచ్చి అక్కడ ఎవరో వ్యక్తి పోటీ చేస్తారంటే అక్కడ తూర్పు కాపులు 1,20,000 ఓట్లు ఉన్నాయి, అక్కడ 2,03,000 ఓట్లు కూడాను. అటువంటి పరిస్థితుల్లో అక్కడికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా సరే తూర్పు కాపులకే ఇవ్వండి, ఇది మా యొక్క వినతి. తప్పనిసరిగా మా వాళ్ళని మేము గెలిపించుకొని అన్ని పార్టీలకి న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం.